ఏజ్ ఎంత చెప్పండి అని అడగంగానే ఈసారి మీ బర్త్డే కేక్ మీద ఎన్ని క్యాండిల్స్ పెట్టారో కౌంట్ చేసి అదే చెప్తారు కదా. మనం యూజువల్గా అదే చూస్తాం, మీ ఏజ్ ఎంత అని అడగంగానే అదే చెప్తూ ఉంటాం, క్రోనలాజికల్ ఏజే చెప్తాం. కానీ వాట్ మేక్స్ అ డిఫరెన్స్, మన జీవితం యొక్క నాణ్యత ఎలా డిసైడ్ అవుతుంది అనేది మన బయాలజికల్ ఏజ్ని బట్టే ఉంటుంది. బయాలజికల్ ఏజ్ అంటే ఏంటి మరి? మన శరీరం సంవత్సరం ఎంత పాడవుతోంది, ఎంత స్పీడ్గా పాడవుతుంది అని చెప్పేదే మన బయాలజికల్ ఏజ్. ఇప్పుడు కొంతమంది చూడడానికి 30-35గానే ఉంటారు. వాళ్ళు టక్కును కూర్చోలేరు, కూర్చొని లేస్తే టక్కుమంటాయి కాళ్ళు, లేదా ఎక్కువ దూరం నడవలేరు, ఆయాసం వస్తుంది, వాళ్ళకి అన్ని లైఫ్ స్టైల్ డిసీజెస్ వచ్చేస్తాయి. అంటే వాళ్ళ బయాలజికల్ ఏజ్ చాలా ఎక్కువ ఉందన్నమాట, మామూలు క్రోనలాజికల్ ఏజ్ తక్కువ ఉన్నా కూడా. సో బయాలజికల్ ఏజ్ మన ఆరోగ్యాన్ని, మన జీవితం యొక్క నాణ్యతని డిసైడ్ చేస్తుంది. బయాలజికల్ ఏజ్ని ఎలా తగ్గించుకోవాలి? ఆర్ సమస్థాయిలో మన క్యాండిల్స్ ఎన్ని క్యాండిల్స్ పెట్టామో దాంతో సమంగా ఎలా అయినా ఉండాలి అంటే ఒక 5 విషయాలు చెప్పుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా తెలుసా, స్ట్రెస్ ఫ్రీగా ఉండడం ముఖ్యమైన విషయం. స్ట్రెస్ ఎలా పోగొట్టుకోవాలి అంటే బోల్డ్ అని మార్గాలను ఇంటర్నెట్లో వెతికితే దొరుకుతాయి. కానీ నేను చిన్నప్పుడు నేర్చుకుంది ఒకటి, నేను వీలుంటే ప్రాక్టీస్ చేసేది ఏంటంటే ఈ క్షణానికి ఇదే సాధ్యం అనే విషయం. నేను మర్చిపోతే నా ఫ్రెండ్స్ గుర్తు చేస్తూ ఉంటారు. అయితే ఈ మూమెంట్కి ఇదే సాధ్యం, ఓకే అయింది అని తొందరగా టర్మ్స్కి వచ్చేయడం ఏదైనా ఒక విషయానికి, దాన్ని యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ దానికి ఏం చేయాలి రిపేర్ వర్క్ చేసుకోవడం, తొందరగా యాక్సెప్ట్ చేయడం. నెంబర్ 2 విపరీతమైన స్ట్రెస్ తగ్గించడం, కరెక్ట్గా నిద్రపోవటం. నెంబర్ 3 చక్కగా నిద్రపోవడం. మనకి ఎంత కావాలి, ప్రతి శరీరానికి ఇంత నిద్ర కావాలి, అది తప్పకుండా ఇవ్వాలి. తర్వాత నెంబర్ 4 ఏంటంటే ఊరికే కూర్చోవడం. మన జాబ్స్ అన్ని డెస్క్ జాబ్సే, కానీ గంటకోసారి లేచి టకటక నడవడం, మూమెంట్ అనేది బాగా అలవాటు చేసుకోవడం, ఊరికి అలా కూర్చోకుండా ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు ఏంటంటే మనం ఫుడ్ ఇంటేక్ని ఎర్లీగా చేసేయాలి. సూర్యాస్తమయం టైంకి భోజనం చేసేస్తే చాలా చాలా ఆరోగ్యంగా ఉంటుంది, మన బయాలజికల్ ఏజ్ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, చెక్ చేసుకోండి మీ బయాలజికల్ ఏజ్ ఎంత.